ఈ బడ్జెట్ మొత్తం చూసిన తర్వాత చదివిన తర్వాత చిన్నప్పటి ఒక కథ గుర్తొచ్చింది అధ్యక్ష. చిన్నప్పుడు చదువుకున్నది ఇది బహుశా మీ అందరికీ తెలుసు. పులి బాటసారి అనే పంచతంత్ర కథ యాదకొచ్చింది అధ్యక్ష. ఇది రిలవెన్స్ ఉంది కనుక ఇప్పుడు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది అధ్యక్ష. ముసలితనం వల్ల దానికి వేటాడే సత్తువ లేకుండా పోయింది. దానికోసం అదొక ఉపాయం ఆలోచించింది. ఏంటంటే అది ఒక బురద గుంటలో కూర్చొని చేతిలో ఒక బంగారు కడియం పట్టుకొని దారిన పోయే బాటసారులను పిలుస్తూ ఉన్నది. ఓ బాటసారులారా, నన్ను రక్షించండి, నన్ను ఈ బురద గుంటలో నుంచి బయటకు తీసుకురండి అని చెప్పి కనబడ్డ వాళ్ళందరినీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు నన్ను బురద గుంటలో నుంచి బయటకు తెస్తే ఈ బంగారు కడియం మీకు బహుమానంగా ఇస్తా అని వచ్చిపోయేటోళ్ళందరికీ ఆశ చూపించింది అధ్యక్ష. ఒకరోజు ఒక అమాయక బాటసారి అటు నుంచి వెళ్తూ ఆ పులి మాటలు విన్నాడు అధ్యక్ష. ఇది ముసలి పులి కదా, దీనికి ఒంట్లో బలమైతే లేదు, ఇది నన్ను ఏమీ చెయ్యదనుకోని పాపం బేఫికర్గా ఈ పులిని కాపాడదాం, ఆ బంగారు కడియాన్ని తీసుకుందామని చెప్పి దగ్గరికి పోయిండు అధ్యక్ష. లోపలికి దిగిండు అధ్యక్ష. పులిని బయటకు దిద్దామని పోతే పాపం అమాయక బాటసారి ఆ పులికి ఆహారం అయిపోయింది అధ్యక్ష. ఈ కథలో ముసలి పులి ఎవరో ఇప్పటికే బహుశా మీ అందరికీ అర్థమై ఉంటుంది అధ్యక్ష. ఆ ముసలి పులి ఎవరో కాదు, ఘనత వహించిన ఈ కాంగ్రెస్ పార్టీ. అది ఆశ చూపిన ఆ బంగారు కడియం మరో పేరే మీ 6 గ్యారెంటీలు అధ్యక్ష. అధ్యక్ష అదే ఆగుపోయి కంక్లూడ్ చేస్తే ఆగు, కొద్దిగా ఆగు, చేస్తా అధ్యక్ష. అరే ఎందుకు పోయి అంత, అరే సార్ స్పీకర్ సార్ అట్లా చేయకండి సార్, మీరు కొంచెం ముగిస్తాను. మళ్ళా కొత్త కథ మొదలు పెట్టింది. నిన్న బట్టి గారు ఒక్క మాట, బట్టి గారు నిన్న